ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్ను చంద్రబాబు ఖరారు చేశారు. సీనియారిటీలో శ్రీలక్ష్మి ముందున్నారు, కానీ ఆమెను చంద్రబాబు అన్ఫిట్ గా భావించి పక్కన పెట్టేశారు. ఆమెకి ఇప్పటి వరకు పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. తర్వాత జాబితాలో సాయి ప్రసాద్, విజయానంద్ ఉన్నారు. చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్న సమయంలో వీరిద్దరూ ఆయనకు సన్నిహితంగానే ఉన్నారు. కష్టపడి పనిచేసేవారు. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత వీరితో చాలా ఘోరమైన పనులు చేయించారు. కేసుల భయమో మరొకటో కానీ జగన్ రెడ్డి చెప్పిన చాలా నిబంధనలకు విరుద్ధమైన పనులు వీరు చేశారు. చంద్రబాబు, టీడీపీ నేతలపై కేసులు పెట్టడానికి కూడా వీరు సహకారం అందించారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఎవరిని చీఫ్ సెక్రటరీగా ఎంచుకుంటారన్న దానిపై చర్చ ప్రారంభమైంది. సాయి ప్రసాద్ పేరు ఎక్కువగా వినిపించింది. అయితే ఇటీవలి కాలంలో టీడీపీ క్యాడర్ 5 ఏళ్ల కాలంలో ఎవరు ఎక్కువ ఇబ్బంది పెట్టారో వారి పేర్లు పదవులకు ముందుకొచ్చినప్పుడు ఉద్రిక్తంగా స్పందిస్తున్నాయి. సాయి ప్రసాద్ పేరుపైన అదే తరహా ప్రచారం జరిగింది. చంద్రబాబు ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్నారో లేకపోతే ఎక్కువ రోజులు సీఎస్గా ఉండే అధికారి ఉండాలని అనుకున్నారో కానీ విజయానంద్ వైపు మొగ్గినట్లుగా తెలుస్తోంది. ఏడాది చివరి రోజున నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ విరమణ చేస్తున్నారు. ఆ రోజున విజయానంద్కు బాధ్యతలు అప్పగించనున్నారు. అధికారిక ఉత్తర్వులు ఆదివారం వెలువడే అవకాశం ఉంది.